హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. లాస్ట్ వీక్ మనకి మార్చ్ 1న ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే మనం చూసాం. నిఫ్టీలో 22,300 లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత కంటిన్యూస్గా హయ్యర్ హైస్ ఫామ్ అవుతాయనే మూడ్లో మార్కెట్ ఉన్నా కూడా లాస్ట్ వీక్ అంతా చూసుకున్నట్లయితే హై వొలాటిలిటీతో కేవలం కన్సాలిడేషన్ మాత్రమే మనం చూసాము. చూడండి, 22,300 దగ్గర నుంచి నెక్స్ట్ 3 డేస్ అరౌండ్ 300-400 పాయింట్ మూవ్మెంట్ మనకు కనబడుతున్నా కూడా ఎండ్ ఆఫ్ ది వీక్ వచ్చేప్పటికి మనం 22,490 దగ్గర క్లోజ్ అయ్యాము. సో అరౌండ్ 120 పాయింట్స్ మాత్రమే ఈ బ్రేక్అవుట్ తర్వాత మనం పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో ఇది చూస్తున్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కానీ, లేదంటే మీరు న్యూస్లో చూసినట్లయితే ఆర్బీఐ మానిటరీ పాలసీస్ గురించి కానీ, ఇలాగ డిఫరెంట్ డిస్కషన్స్, జీడిపి రేట్ల గురించి న్యూస్ రావడము, ఇవన్నిటి మధ్యలో ఈ కన్సాలిడేషన్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఒక సందిగ్ధం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ బ్రేక్అవుట్ ఫాల్స్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయాలా, లేకపోతే ట్రూ బ్రేక్అవుటే ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ హై రావడానికి అవకాశం ఉందా అనే కన్ఫ్యూజన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత, అంటే ప్రీవియస్గా హై ఉన్న తర్వాత మనం ట్రెండ్ అని ఎప్పుడు అంటామో, ఒక బేసిక్ థింగ్ ఎప్పుడు మారింది ఏంటంటే ట్రెండ్కి బేసిక్ రూల్ ఏంటంటే ప్రతిసారి ఫామ్ అయ్యే హై ప్రీవియస్ హై కన్నా పైన ఉంటుంది, అండ్ ప్రతిసారి ఫామ్ అయ్యే లో ప్రీవియస్ లో కన్నా పైన ఉంటుంది. సో దీన్ని హయ్యర్ లోస్ అంటారు, వీటిని హయ్యర్ హైస్ అంటారు. సో ఇలా ప్రతి స్వింగ్ ఒక హయ్యర్ హైని ఫామ్ చేస్తూ, లోస్ వచ్చేసి హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ వెళ్తుంది అంటే ట్రెండ్ ఇంకా డిస్టర్బ్ అవ్వలేదు, ఇంకా అప్ ట్రెండ్లోనే ఉన్నట్టు అని అర్థం. ఆ విధంగా ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోండి, ఇలా నేను ఓన్లీ స్వింగ్స్ని మాత్రం కలుపుతున్నాను. సో ప్రీవియస్ లో కన్నా ఇప్పుడు ఫామ్ అయిన లో దానిపైనే ఉంది, ఆ తర్వాత ఫామ్ అయిన లో కూడా దానిపైనే ఉంది. సో హయ్యర్ లో అనే క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ చేసింది. అండ్ హయ్యర్ హై అనే క్రైటీరియాకి వచ్చినట్లయితే 22,300 క్రాస్ చేసిన తర్వాత హయ్యర్ హై ఇంకా రానట్టే కంటిన్యూస్ కన్సాలిడేషన్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వడమా, లేదంటే కన్సాలిడేట్ అవ్వడమా, ఏం జరగడానికి అవకాశం ఉంది అనే ఒక డౌట్ ఉంటుంది. సో ఒక విషయం మనకి ఈ రూల్ ప్రకారంగా అర్థమైంది ఏంటి, టెక్నికల్లీ చార్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రకారంగా ఇంకా బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని. రెండోది, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇంకొక హై ఫామ్ అవుతుందా, పడిపోవడానికి అవకాశం ఉందా అనేది తెలియాలంటే ఈ మూమెంట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా తెలియాలి మనకి. సో ఈ మూమెంట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది దేంట్లో చూస్తామంటే MACDలో చూడొచ్చు. సో మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. ఎప్పుడైతే కనుక ప్రైస్ ర్యాలీ అవుతూ ఉంటుందో, ఈ ప్రైస్ ర్యాలీలో రెండు షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్, లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీటి మధ్యలో స్ట్రెంగ్త్ తగ్గిపోయి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా కన్సాలిడేషన్ ఉంది, ఈ మూవింగ్ యావరేజెస్ మధ్యలో డిస్టెన్స్ చూడండి కన్వర్జ్ అయిపోయింది, చూసారా. ఈ పైనకి ఇలా ఉన్న మూవింగ్ యావరేజ్ కాస్త కన్వర్జ్ అయిపోయి ఇక్కడ చూడండి కంప్లీట్గా చాలా తక్కువ కన్వర్జ్, అంటే ఆ డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది. అంటే లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజ్కి షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది కంటిన్యూస్గా ఈ ఎక్స్పాండ్ అవ్వాల్సింది లేదా కాన్స్టెంట్గా ఉండాల్సింది తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రైస్ మూమెంట్లో స్ట్రెంగ్త్ లేదని అర్థం. ఇక్కడ నుంచి కూడా మూమెంట్ మనకు కనబడవచ్చు, 200 నుంచి 300 పాయింట్లు బాటమ్ నుంచి హై ఉండొచ్చు, కానీ దీన్ని మనం ట్రెండ్ అని చెప్పలేము. అప్పర్ ట్రెండ్లో ఉన్నా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల ట్రేడర్స్ పెద్దగా లాభపడడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అలా చూసుకున్నట్లయితే మనం MACD మనకేం చెప్తుందంటే ఈ మూవింగ్ యావరేజెస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ గురించి అది చెప్తుంది. సో ఇప్పుడు MACD ఏం చెప్తుందో చూడండి, ఇక్కడ చూడండి కంటిన్యూస్గా MACD మనకి హైసే ఫామ్ చేస్తూ వెళ్తుంది. సో దాని అర్థం ఏంటి అంటే ఇంకా ఈ మూమెంట్లో కన్సాలిడేషన్ అవుతున్నప్పటికీ కూడా, లాస్ట్ వీక్లో కన్సాలిడేషన్ మనం చూసినప్పటికీ కూడా ఇంకా మూమెంట్లో స్ట్రెంగ్త్ తగ్గలేదు, స్ట్రెంగ్త్ అలాగే ఉంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు టెక్నికల్లీ మనకి ఏమర్థమైంది, అప్ ట్రెండ్లోనే ఉంది, కన్సాలిడేషన్ జరిగినా కూడా ఇంకా స్ట్రెంగ్త్ తగ్గలేదు కాబట్టి ఇంకొక హై రావడానికి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. సరే, ఇంకో హై రావడానికి అవకాశం ఉంది, ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇప్పుడు 22,493 ఉంది, 22,800కి వెళ్తుందా, 23,000కి వెళ్తుందా, ఏ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది ఎలా తెలుస్తుంది? మళ్ళీ మనం డెరివేటివ్ డేటా చూసి మనం దాని గురించి అంచనా వేయొచ్చు. సో దానికోసం మనం ఆప్షన్స్ డేటా డెరివేటివ్గా ఏం చెప్తుంది అనేది చూద్దాం. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ మనకి టెక్నికల్లీ సౌండ్గా అనిపించింది MACD చూసి
మనం స్ట్రెంత్ ఉంది అనుకుంటున్నాం. ఇదే విధంగా మనం ఫ్యూచర్స్ డేటాలో చూసినప్పుడు ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయా, లేదంటే ఇక్కడ బిల్డ్ అయినవి ఏమైనా ఇక్కడ అన్వైండ్ అయిపోయి కాంట్రాక్ట్స్ తగ్గిపోవడం కానీ, ఇంట్రెస్ట్ ట్రేడర్స్ మధ్యలో నిఫ్టీని ట్రేడ్ చేసే ఇంట్రెస్ట్ తగ్గిపోవడం కానీ ఏదన్నా జరుగుతుంది అనేది మనం ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి తెలుసుకోవచ్చు. సో అది ఎలాగ ఉంటుంది అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం టెక్నికల్గా ఎలాగైతే స్ట్రెంత్ ఉందనుకుంటున్నామో డెరివేటివ్ డేటా ప్రకారంగా కూడా స్ట్రెంత్ ఉందా లేదా చూడాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ తర్వాత ఈ 5 డేస్లో ప్రైస్ కన్సాలిడేట్ అవుతున్నప్పటికి కూడా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్లో చూసుకున్నట్లయితే ఇంక్రిమెంట్ కంటూ కనబడుతుంది. సో ఈ ఇంక్రిమెంట్లో మనకి ఈ 4 డేస్ 5 డేస్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో 2 డేస్ వచ్చేసి మనకి లాంగ్స్ బిల్డ్ అవ్వడం జరిగింది, ఇంకొక 2 డేస్ వచ్చేసి షార్ట్స్ బిల్డ్ అవ్వడం మనం గమనించవచ్చు. సో ఈ లాంగ్స్ బిల్డ్ అయ్యాయి, షార్ట్స్ కూడా బిల్డ్ అయ్యాయి కాబట్టి న్యూట్రల్ కదా, 2 సైడ్లు ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఒకటి మనం ఇక్కడ కూడా ఎవాల్యుయేట్ చేసేప్పుడు సబ్జెక్టివిటీ ఉంటుంది, అంటే రూల్ ప్రకారంగా చూసుకొని వెళ్లకుండా మనం ఒకటి కామన్ సెన్స్ తోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఎక్కడైతే లాంగ్స్ బిల్డ్ అయ్యాయో ఆ డేస్ క్యాండిల్స్ చూడండి. ఈ లాంగ్స్ బిల్డ్ అయిన డే క్యాండిల్స్ వచ్చేసి డైరెక్ట్ మోరిబోజు క్యాండిల్స్ లాగా బుల్లిష్ క్యాండిల్స్ చాలా హ్యూజ్గా బిల్డ్ అవ్వడం అయితే జరిగింది. ఈ కన్సాలిడేషన్ జరిగి డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా, స్పిన్నింగ్ టాప్ అండ్ డోజీ క్యాండిల్స్. ఇవి ఎప్పుడు కూడా ఇండెసిసివ్ క్యాండిల్స్ అంటామంటే ట్రేడర్ ఎటు వెళ్ళాలో తెలియని సందిగ్ధంలో ఉన్నప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్స్. ఎందుకంటే మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఒక న్యూస్ తోటి ఒక మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత బుల్లిష్ వ్యూతో కొంత దూరం వెళ్ళాక అది హయ్యర్ ఎవాల్యుయేషన్లో ఉందేమో, మార్కెట్ పడిపోవడానికి అవకాశం ఉందేమో అని చెప్పేసి మళ్ళీ సెల్లర్స్ అవుటర్ హ్యాండ్ తీసుకొని మళ్ళీ మార్కెట్ని కిందికి పడేయడము, ఆ తర్వాత కిందికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది ఇంకా బేరిష్గా టర్న్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్ళడము. సో ఇలాగా ఒక డే మొత్తం కన్ఫ్యూజ్డ్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి డోజీ క్యాండిల్స్, స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ట్రేడర్స్ ఉన్నప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్స్లో అది షార్ట్స్ అయినా బిల్డ్ అవ్వనివ్వండి, లేదంటే అన్వైండింగ్స్ అయినా అవ్వనివ్వండి, వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా మనం వాటిని కొంచెం లైటర్ వెయిట్ ఇచ్చి మనం వ్యూ బిల్డ్ చేసుకున్నట్లయితే చాలా లాంగ్ రన్ లో మనకి పెద్ద పెద్ద ట్రెండ్స్ క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పెద్ద మూమెంట్స్ రావడానికి ముందు జరిగే కన్సాలిడేషన్ లో ఇలాంటి చాలా డోజీస్ అండ్ స్పిన్నింగ్ టాప్స్ మనకు చాలా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ క్యాండిల్ డేస్ లో ఉన్న యాక్టివిటీని మనం కన్సిడర్ చేయకుండా మిగతావి ఏవైతే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయో వాటిలో ఉన్న యాక్టివిటీస్ని కన్సిడర్ చేసినట్లయితే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బుల్లిష్ వ్యూనే మనకు చెప్తుంది, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఏ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉందనేది ఆప్షన్స్ డేటాను చూసి తెలుసుకుందాం. ఆప్షన్స్ డేటా చూసుకున్నట్లయితే ఇప్పుడు 22,550 దగ్గర రన్ అవుతుంది. అంటే ఏటీఎం స్ట్రైక్ మనకి 22,550 అన్నట్టు 22,552 దగ్గర ఉంది కాబట్టి సో ఏటీఎం స్ట్రైక్ దగ్గర పెద్ద యాక్టివిటీ లేదు. అండ్ దాని ముందు స్ట్రైక్స్ తర్వాత స్ట్రైక్స్ చూసుకున్నట్లయితే మీరు 22,500 దాని ముందు స్ట్రైక్లో మనకి హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి కనబడుతుంది. సో దాని అర్థం ఏంటి అంటే ఒక 50 పాయింట్స్ పడిపోయిన తర్వాత మనకి ఇక్కడ సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. అండ్ దాని నెక్స్ట్ చూసుకున్నట్లయితే 22,400 అంటే 50 పాయింట్స్కి ఒక సపోర్ట్ ఉంది. అండ్ మళ్ళీ ఒక 100 పాయింట్స్కి టోటల్ 150 పాయింట్స్కి మళ్ళీ ఇంకొక సపోర్ట్ ఉంది. 22,400 దగ్గర ఒక పెద్ద సపోర్ట్ అయితే మనకు కనబడుతుంది. సో పుట్స్ పరంగా చూసుకున్నట్లయితే వెనక్కి క్రాష్ అయినట్లయితే ఈ 2 పాయింట్స్ని దాటి కిందికి పడడానికి అవకాశం తక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి అసలు కరెక్షనే లేకుండా పైకి వెళ్ళినట్లయితే మనం ఎక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే 22,800 దగ్గర అండ్ 23,000 వరకు మనకి పెద్ద అబ్స్టకల్స్ అయితే కనబడట్లేదు. సో ఇది కూడా ఎర్లీ ఆఫ్ ద వీక్ కాబట్టి అండ్ నెక్స్ట్ వీక్కి ఇంకా పూర్తి డేటా బిల్డ్ అవ్వలేదు కాబట్టి మండే రోజు బిల్డ్ అవుతున్న డేటాను బేస్ చేసుకొని హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడి వరకు బిల్డ్ అవుతుందో చూసుకొని ట్రేడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 22,552 దగ్గర ఉంది కాబట్టి 22,600 కాల్ ఆప్షన్ని కొనేసి 22,800 కాల్ ఆప్షన్ని అమ్మడం లాగా చేయొచ్చు. సో ఇది చేసినట్లయితే నెక్స్ట్ వీక్లో బుల్లిష్ బయాస్తో కనుక ఉన్నట్లయితే మార్కెట్ బుల్లిష్లో ఉన్నట్లయితే మనకి ప్రాఫిట్ రావడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఎన్ని రకాలుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఒకటి బుల్లిష్ అవ్వడం లేదా బేరిష్ అవ్వడం, కన్సాలిడేట్ అవ్వడం. సో బుల్ కాల్ స్ప్రెడ్ ఇలా తీసుకున్నట్లయితే ఈ సినారియోలో మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినట్లయితే మాత్రం మనం ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా లాస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి
ఆప్షన్స్ ట్రేడింగ్లో అవగాహన ఉన్న వాళ్ళు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు మాత్రమే రియల్ మనీతో ట్రేడ్ చేయండి. లేకపోతే పేపర్ ట్రేడ్ చేసి చూడండి, దీన్ని నేర్చుకోండి. బుల్ కాల్ స్ప్రెడ్ చేసిన దానివల్ల ఒక ఉపయోగం ఏంటంటే దీనివల్ల మనకి లిమిటెడ్ లాస్ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి మనం ఇది చేయొచ్చు బుల్లిష్ వ్యూతో. లేదు నాకు పైకి వెళ్తుందా లేదా అనే దాని మీద డౌట్ ఉంది, కానీ కిందికి మాత్రం పడదనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే 22,500 పుట్ ఆప్షన్ని అమ్మేసి 22,400 పుట్ ఆప్షన్ని కొన్నారనుకోండి, ఇది క్రెడిట్ స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ చేసినట్లయితే ఈ 3 సినారియోస్లో మీరు 2 సినారియోస్లో మీరు ప్రాఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ పైకి వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది, కన్సాలిడేట్ అయినా కూడా ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ ఒకే ఒక సినారియోలో మీకు లాస్ రావడానికి అవకాశం ఏది ఉందంటే మార్కెట్ పడిపోతే లాస్ వస్తుంది. అది కూడా లిమిటెడ్ లాస్, ఎందుకంటే ఇక్కడ మనం ప్రొటెక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్లో అయినా మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు మీరు చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ డైలీ మనం యాక్షనబుల్ అలర్ట్స్, డెల్టా బుల్ ట్రేడ్స్ యాప్ నుంచి వచ్చినటువంటి అలర్ట్స్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మంచి స్ట్రైక్ రేట్ తోటి రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు అది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. థ్యాంక్ యూ.